ఇక బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇక మూడో గండి పూడ్చివేత మరో 2 గంటల్లో పూర్తి కానుంది. ఇక మూడో గండి పనులు కేవలం 10 ఫీట్ల దూరం మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. బుడమేరు పనులను మంత్రులు నారాయణ, లోకేష్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. బుడవేరుకి పడినటువంటి గండ్లను ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తుంది. ఇక చివరి దశకు ఈ పూడ్చివేత పనులన్నీ కూడా వచ్చాయి. పడినటువంటి 3 గంటలను కూడా ఇప్పటికే 2 గంటలు పూడ్చారు. అది 3వ గంట కూడా చివరి దశకు చేరుకుంది. మరొక 2 గంటల్లోనే ఈ గండ్లు పూడ్చివేత కార్యక్రమం పూర్తి కాబోతుంది. గత 4 రోజుల నుంచి కూడా రాత్రి పగలు తేడా లేకుండా నిర్విరామంగా కూడా ఈ పనులన్నీ కూడా కొనసాగాయి. ఆర్మీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా ఈ గండ్లు పూడ్చే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ గండ్లు వల్లే ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి 3వ గండు వల్ల విజయవాడకు ఇంత పెద్ద వరద వచ్చింది. మొత్తం అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి. కొన్ని ఏరియాస్ అయితే ఇంకా కూడా నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొదటి 3 రోజులు నీటి ప్రవాహంతో పూర్తిగా నిండిపోయిన తర్వాత 2 రోజులు తగ్గింది. మళ్ళీ వాటర్ రావడంతో మరొకసారి కొన్ని ఏరియాస్ అన్ని కూడా పూర్తిగా మళ్ళీ నీటిమయం అయిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గండ్లు అనేవి పూడ్చినట్లయితేనే వాటర్ అనేది రాకుండా అటు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గండ్లు పూడ్చివేత కార్యక్రమం శరవేగంగా ప్రభుత్వం చేపట్టింది. దీనికి ఇండియన్ ఆర్మీ కూడా సపోర్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా ఈ గండ్లు పూడ్చివేత కార్యక్రమానికి ప్రభుత్వానికి హెల్ప్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి గండ్లు పూడ్చివేత కార్యక్రమం మరి కాసేపట్లో పూర్తి కాబోతుంది. మంత్రులు నిమ్మల రామానాయుడు అలాగే నారా లోకేష్ ఇద్దరు కూడా దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మిగిలినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గండ్ల పూడ్చివేతకు సంబంధించి కార్యక్రమం పూర్తయినట్లే ఈ గండ్లను మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతుంది. ప్రస్తుతం అయితే పూర్తిగా నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసి తర్వాత మరింత ఈ గట్లను పటిష్టం చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నారు. మరొక 2 గంటల్లోనే ఈ గండ్లు అనేవి పూర్తిగా పూడ్చివేత పనులు పూర్తి కాబోతున్నాయి. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి నీటి ప్రవాహాన్ని కిందకి వెళ్లకుండా అడ్డుకునే ఏర్పాట్లు అయితే పూర్తిగా చేయడం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి కూడా ఇటు ప్రభుత్వం అలాగే ఇండియన్ ఆర్మీ కూడా సపోర్ట్ తీసుకుని పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ ఈ గండ్లు పూడ్చివేత కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయబోతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో దుర్గానాయుడు, 10 టీవీ, బుడమేరు గండుపట్ట ప్రాంతం నుంచి.